నర్సంపేట యువ పరివర్తన ఆఫీసులో ప్రపంచ యువ నైపుణ్య దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యువతలో నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడే ఉద్దేశంతో ఈ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమానికి నర్సంపేట సీఐ రఘుపతిరెడ్డి, ఎన్పీఆర్డీ వరంగల్ జిల్లా అధ్యక్షులు అడ్డరాజు, దుగ్గొండి మండల అధ్యక్షులు సిద్ధ కుమారస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐ రఘుపతిరెడ్డి మాట్లాడుతూ, ప్రపంచం వేగంగా మారిపోతున్న ఈ రోజుల్లో ప్రతి యువకుడు నైపుణ్యం పెంపొందించుకోవడం తప్పనిసరి అని, మీరు నేర్చుకునే ప్రతి పనిలో నైపుణ్యం సాధించి ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలని పేర్కొన్నారు. అలాగే అడ్డరాజు, చింతకుమార్ స్వామి మాట్లాడుతూ, ఏ పనిలోనైనా మనం నైపుణ్యం సాధిస్తే విజయం సాధించగలం. యువ పరివర్తన ద్వారా శిక్షణ పొందుతున్న యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అన్నారు. యువ పరివర్తన ఆర్గనైజర్ రొట్టె సురేష్ మాట్లాడుతూ, చదువు మధ్యలో ఆపిన యువతకు మళ్లీ జీవితాన్ని మలుచుకునే అవకాశం ఇది. ప్రతి ఒక్కరూ ఈ శిక్షణను పూర్తిగా వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కంప్యూటర్ ట్రైనర్ దివ్య, బ్యూటీషియన్ ట్రైనర్ స్పందన, కుట్టుమిషన్ ట్రైనర్ గొర్రె ప్రియాంక, నర్సింగ్ ట్రైనర్ రెహానా, శివరామన్తో పాటు అనేక మంది యువతి యువకులు పాల్గొన్నారు. స్కిల్ను హార్డ్ వర్క్ చేస్తూ స్మార్ట్గా చేస్తూ కన్సిస్టెన్సీ చేస్తే డెఫినెట్గా మీరు బెటర్గా కన్సిస్టెన్సీగా చేస్తేనే ప్రాక్టీస్. కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు ఏ ఫీల్డ్ అయినా కూడా డెవలప్ కావచ్చు. అందుకే మీరే మంచి ఎగ్జాంపుల్ సెంటర్. మీరు ఏ స్కిల్ ఏదైనా కుట్టడమైనా స్కిల్ ఉంటే డెఫినెట్గా వస్తుంది. స్కిల్ ఎట్లా వస్తాయంటే నేర్చుకోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.